నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. నేను వరలక్ష్మి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. బీఆర్ఎస్ క్షీణిస్తుందా? కీలక నాయకుల వ్యాఖ్యలకు పార్టీతో పాటు ప్రజలు కూడా పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఈ పరిస్థితిలో కవిత ముందుకు వచ్చి రాజకీయాల్లో కొత్త వ్యూహం అమలు చేస్తుంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ద్వారా తన రాజకీయ పరిధిని విస్తరించుకుంటూ కొత్త బాట పడుతుంది. అసలు ఆమె వ్యూహం ఏంటి? దీని వెనుక నిజమేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే జాగృతి ద్వారా ప్రత్యేకంగా రాజకీయ చర్చలు కొనసాగిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తూనే ఇప్పుడు నీళ్లు నిజాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై నీటి వివాదాన్ని రాజకీయం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల గోదావరి నీళ్లు తెలంగాణకు రావని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, చంద్రబాబు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుందని, దాన్ని మళ్లిస్తే రాయలసీమ కరువు తీరుతుందని వాదిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయడంలో విఫలమైందని భావించి కవిత దీనిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ పేరుతో కాకుండా తెలంగాణ జాగృతి పేరుతోనే అన్ని రాజకీయ కార్యకలాపాలు చేయడం ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. అయితే కవిత ఈ స్ట్రాటజీ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ నుంచి పూర్తిగా బయటపడాలనుకుంటున్నారా, లేదా కేవలం భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారా? దీని వెనుక అసలు రాజకీయం ఏమిటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయండి.